నా కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే 15 సింపుల్ మినిమల్ హ్యాబిట్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. లెట్ స్టార్ట్. హ్యాబిట్ నెంబర్ 1, క్లీన్ యాజ్ యూ కుక్. కుకింగ్ చేస్తున్నప్పుడు మనం ఫుల్ ఫోకస్ కుకింగ్ మీద పెట్టేస్తాం, కానీ స్మాల్గా అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న మెస్ క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటబుల్స్ కట్ చేశాక పీసెస్, వాటర్ స్పిల్స్, స్మాల్ స్టెయిన్స్. సో నేనేం చేస్తాను అనంటే కుకింగ్ జరుగుతున్నప్పుడే కొంచెం కొంచెం క్లీన్ చేస్తాను. స్టవ్ పక్కన క్లాత్ ఉంటుంది, ఇమీడియట్గా వైప్ చేస్తాను. ఇలా చేస్తే కుకింగ్ అయ్యాక చాలా వర్క్ అయితే ఉండదన్నమాట మనకి. దిస్ వన్ హ్యాబిట్ నా కిచెన్ రొటీన్ని చాలా చేంజ్ చేసింది. మీరు ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక నోట్ చెప్పాలి, కుకింగ్ జరుగుతూ ఉండేటప్పుడు పడిన స్పిల్స్ కౌంటర్ మీద కానివ్వండి, స్టవ్ మీద కానివ్వండి, పడిన స్పిల్స్ క్లీన్ చేసుకోవడానికి టిష్యూ పేపర్ వాడుకుంటారు, క్లాత్ పెట్టుకుంటారు కదా. టిష్యూ పేపర్ సంగతి వదిలేస్తే క్లాత్ పెట్టుకునేటప్పుడు అయితే ఆ చిన్న క్లాత్ పీస్ అనేది ఒక వెట్ క్లాత్ పెట్టేసుకున్నాము అని అనుకోండి, మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో వెట్ క్లాత్ పెట్టుకుని వైప్ చేసుకుంటే చాలా క్లీన్గా అయిపోతాయి. అక్కడ మనకి స్టవ్ మీద పడిన స్టెయిన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట, క్లీన్ అయిపోయి. హ్యాబిట్ నెంబర్ 2, వాష్ యూటెన్సిల్స్ ఇమీడియట్లీ. మనం చాలాసార్లు వెజిల్స్ని సింక్లో వదిలేసి తర్వాత వాష్ చేస్తాంలే అని అనుకుంటాము, కానీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత చూస్తే చాలా ఎక్కువైపోతాయి. అప్పుడు వాషింగ్ చాలా హెవీగా అనిపిస్తుంది. సో నేనేం చేస్తాను అని అంటే కుకింగ్ అయ్యాక ఇమ్మీడియట్గా వాష్ చేసేస్తాను. అంటే హ్యాండ్ వాష్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి చిన్న చిన్నవి, అవి హ్యాండ్ వాష్ చేసేసి పెట్టేసుకుంటాను. డిష్ వాషర్లో లోడ్ చేయాల్సినవి ఉంటే లోడ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. సింక్ అయితే ఎంటీగా ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. కిచెన్ చాలా క్లీన్గా అనిపిస్తుంది సింక్ ఎంటీగా ఉండేటప్పుడు, మైండ్కి కూడా లైట్గా ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 3, వైప్ స్టవ్. గ్యాస్ స్టవ్ డైలీ యూజ్ చేస్తాము, సో స్టెయిన్స్ ఇన్వైటబుల్. కానీ డైలీ 1 minute టైం ఇవ్వండి, స్టవ్ వైప్ చేయండి. లేటర్ డీప్ క్లీనింగ్ అయితే అవసరమే ఉండదు. చాలా స్మాల్ హ్యాబిట్, బట్ లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుందన్నమాట మనకి ఇది. స్టవ్తో పాటుగా మనం అలాగే ఆ కౌంటర్ టాప్ ఇంకా బ్యాక్ స్ప్లాష్ కూడా ఒకసారి వైప్ చేసేసుకున్నాము అని అనుకోండి, తర్వాత మరి ఇంకేమన్నా కెమికల్స్ అవన్నీ పెట్టేసుకొని స్టీల్ స్క్రబ్బర్స్ పెట్టేసి చేతులు కట్ అయ్యేలాగా గోర్లు కొట్టుకుపోయేలాగా మనం ఆ బ్యాక్ స్ప్లాష్లంతా కూడా రిమూవ్ చేయడానికి కష్టపడకుండా మనకి పని తేలిగ్గా ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 4, క్లటర్ ఫ్రీ కౌంటర్స్. కౌంటర్ మీద ఎక్కువ ఐటమ్స్ ఉంటే క్లీనింగ్ కష్టము, అలాగే కిచెన్ మెస్సీగా కనిపిస్తుంది. సో నేనేం చేస్తాను అంటే ఓన్లీ డైలీ యూజ్ ఐటమ్స్ మాత్రమే పెడతాను కౌంటర్ మీద. అలాగే మిగతా ఐటమ్స్ రిమూవ్ చేస్తాను. మిగతావి అని అంటే ఏమున్నాయండి, నా దగ్గర ఉన్న అప్లయన్స్ ఒకటే, అది ఒక మిక్సర్ గ్రైండర్ అనమాట. అది లోపలే ఉంటుంది ఎప్పుడు కూడా. మిక్సీ వేయడానికి మాత్రమే బయటకు తీసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను. రిజల్ట్ ఏంటి అని అంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది, లుక్ నీట్గా ఉంటుంది మన కిచెన్. హ్యాబిట్ నెంబర్ 5, యూజ్ ఓన్లీ వాట్ యు నీడ్. మనం చాలా యూటెన్సిల్స్ కలెక్ట్ చేస్తాం కదండి, కానీ వాడేవి కొన్ని మాత్రమే. సో నేను నా కిచెన్లో డైలీ యూజ్ యూటెన్సిల్స్ మాత్రమే పెట్టుకుంటాను. మిగతావి ఇంకేదన్నా ఉన్నాయి, ఒక పెద్ద కుక్కర్ కానీ ఇంకేదన్నా మనం ఎప్పుడైనా పులిహోర లాంటివి కొంచెం ఎక్కువ కలపడానికి పెట్టుకున్న పెద్ద ప్లేట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే స్టోరేజ్లో పెట్టేస్తాను అనమాట నేను. ఇలా చేస్తే స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది. స్పేస్ అని అంటే మనం చేసుకునే డైలీ వర్క్ స్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, క్లటర్ తగ్గుతుంది, అప్పుడు మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట వర్క్ చేసే టైంలో. హ్యాబిట్ నెంబర్ 6, అవాయిడ్ డూప్లికేట్స్. సేమ్ టైప్ ఐటమ్స్ ఎక్కువ ఉంటే క్లటర్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ బాక్సెస్ అయినా, స్పూన్స్ అయినా. సో నేను సింపుల్గా డిసైడ్ అయ్యాను, అవసరం ఉన్న ఐటమ్స్ మాత్రమే పెట్టుకోవాలి కిచెన్లో అని. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండింది అన్నమాట ఈ ఆలోచన. మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు అని అంటే మీకు కూడా ఇలాంటి సింపుల్ ప్రాక్టికల్ ఐడియాస్ నచ్చుతాయి అని అర్థం చేసుకోగలుగుతాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో ఫాలో అయ్యే మెథడ్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట మన ఛానల్లో. హ్యాబిట్ నెంబర్ 7, అవుట్ ఆఫ్ సైట్ స్టోరేజ్.
ఎక్స్ట్రా ఐటమ్స్ బయట ఉంటే విజువల్ క్లటర్ క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తాను అని అంటే ఎక్స్ట్రా ఐటమ్స్ని స్టోరేజ్లో పెట్టేస్తాను. ఇంతకు ముందు పాయింట్లో చెప్పినట్టుగానే స్టోరేజ్లో పెట్టేస్తాను అనమాట. ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నా కూడా నేనంటూ ఒక పర్టికులర్ స్టోరేజ్ అనేది పెట్టుకున్నాను, అందులో పెట్టేస్తాను. మరీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి అని అంటే ఇంకేమైనా షెల్ఫ్స్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ చిన్న చిన్న కొబ్బరికాయ కొట్టే ఇదనేసి, తర్వాత చపాతీ చేసే రోలరు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఈ స్ట్రాస్, చిన్న ఫ్రూట్ ఫోర్క్స్, ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చెయ్యము. సో వీటిని కొంచెము లోపల ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను, వెరీ రేర్లీ యూజ్డ్ కాబట్టి. బయట మాత్రం సింపుల్గా ఉంటుందన్నమాట వర్కింగ్ స్టేషను, చూడ్డానికి కూడా క్లీన్ ఫీల్ వస్తుంది. హ్యాబిట్ నెంబర్ 8, లెస్ ఐటమ్స్ లెస్ మెస్. ఇది నేను చాలా స్ట్రాంగ్గా ఫాలో చేస్తాను. ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎక్కువ క్లీనింగ్, తక్కువ ఐటమ్స్ ఉంటే తక్కువ వర్క్. సో సింపుల్గా లైఫ్ ఈజీ కావాలి అని అంటే ఐటమ్స్ తగ్గించుకోవాలి, అంతే. హ్యాబిట్ నెంబర్ 9, స్మాల్ క్వాంటిటీ షాపింగ్. బల్క్గా కొనడం కొన్నిసార్లు ఈజీ అనిపిస్తుంది అనమాట, కానీ వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో నేను ట్రై చేస్తున్నాను స్మాల్ క్వాంటిటీస్లో కొనడానికి. ఫ్రెష్గా ఉంటుంది, క్లటర్ ఉండదు. హ్యాబిట్ నెంబర్ 10, ఫినిష్ ఓల్డ్ స్టాక్. ఇది ముందు పాయింట్కి కంటిన్యూషన్ అనమాట. చాలా వరకు మనం చేసే మిస్టేక్ ఏంటి అని అంటే న్యూ ఐటమ్స్ కొని ఓల్డ్ ఐటమ్స్ మర్చిపోవడము. సో నేను సింపుల్ రూల్ ఫాలో అవుతాను, ఫస్ట్ ఓల్డ్ దెన్ న్యూ. ఫస్ట్ ఓల్డ్ ఐటమ్ని యూజ్ చేసేయాలి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాతే కొనుక్కొని తెచ్చుకోవడం అయినా, ఆల్రెడీ మనం కొని ఇంట్లో పెట్టుకున్న వస్తువైనా కానీ తీసి వాడుకోవడము. ఇలా చేస్తే వేస్ట్ అనేదే ఉండదు, స్టోరేజ్ క్లీన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాబిట్ నెంబర్ 11, ఫిక్స్డ్ ప్లేస్. ప్రతి ఐటమ్కి ఒక ప్లేస్ ఉండాలండి, అది చాలా ఇంపార్టెంట్. సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు, టైం సేవ్ అవుతుంది, రొటీన్ ఈజీ అవుతుంది. సపోజ్ మనం ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో లేనప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ వస్తువు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి కావాలి అని అంటే దానికోసం మనల్ని అప్రోచ్ అయ్యే ఇబ్బంది అనేది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అనేది లేకుండా, ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది అనేది ఇంట్లో ఉన్న 4 ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలిసేలాగా మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ కూడా చాలా స్మూత్ గోయింగ్ ఉంటుంది అన్నమాట హౌస్ అట్మాస్ఫియర్ వచ్చేసి. హ్యాబిట్ నెంబర్ 12, పుట్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. యూజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ప్లేస్లో పెట్టేస్తే క్లటర్ అక్యుములేట్ అవ్వదన్నమాట. అది ఏ వస్తువు అయినా కానీ, మనం వాడి సిజర్ అయినా, నైఫ్ అయినా, మనము ఒక టీ స్ట్రైనర్ అయినా, లేదు అంటే బటర్ మిల్క్ చేసుకునే హ్యాండ్ బ్లెండర్ అయినా, మన కిచెన్ టవల్ అయినా, ఎనీథింగ్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ మన పని అయిపోయింది కదా అని చెప్పేసి అలా డెస్క్ మీద కానీ అలా కౌంటర్ మీద కానీ వదిలేయకుండా అది ఎక్కడుంది అక్కడే పెట్టేసే అలవాటు అనేది అందరం చేసుకున్నాము అని అనుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిలే చేస్తే మెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇమ్మీడియట్గా పెట్టేస్తానండి, యూజ్ చేసిన ప్రతి ఐటమ్ని కూడా దాని డెసిగ్నేటెడ్ ప్లేస్లో ప్లేస్ బ్యాక్ చేసేస్తాను. హ్యాబిట్ నెంబర్ 13, వీక్లీ డీక్లటర్. బిగ్ డీక్లటర్ కష్టం అనిపిస్తుంది. సో నేనేం చేస్తాను అని అంటే ప్రతి వీక్ ఒక స్మాల్ ఏరియా చూస్ చేసుకుంటా. ఆ ఏరియాలో మనకి ఎక్స్పైర్ అయిపోయినవి కానీ, అన్యూజ్డ్ కానీ, ఇంకేదన్నా కానీ లాస్ట్కి ఎండ్ అయిపోతున్నాయి అనుకున్న ప్యాకెట్స్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాల్సి ఉంటే అవి చేసుకొని కానీ వాటిని అక్కడ నుండి రిమూవ్ చేసేస్తాను అనమాట. ఆ డీక్లటర్ అనేది ఎవ్రీ వీక్ ఒక ప్లేస్, వారానికి ఒకటి. నెక్స్ట్ వీడియోలో నేను నా వీక్ సిస్టమ్ అంతా కూడా నేను షేర్ చేస్తాను. స్లోగా క్లటర్ తగ్గిపోతుందండి ఇట్లాంటి హ్యాబిట్ అనేది మనం పెట్టుకున్నామంటే. సో స్ట్రెస్ కూడా ఉండదన్నమాట మనకి. సో ఈ వీక్లీ డీక్లటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ టూల్ అనమాట మనకి ఇంట్లో ఈ హౌస్ మెయింటెనెన్స్ చేయడం కోసము. సో హ్యాబిట్ నెంబర్ 14, డైలీ రీసెట్. నైట్ టైంలో కొంచెం టైం తీసుకొని థింగ్స్ బ్యాక్ టు ప్లేస్, క్విక్ క్లీనింగ్. నెక్స్ట్ డే ఈజీగా స్టార్ట్ అవుతుంది, చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ రీసెట్ అనేది నైట్ చేసేసుకొని పడుకుంటూ పొద్దున్న లేచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన డే స్టార్ట్ అవ్వడం మాత్రము. సో
బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనకి పిల్లలకైనా కానీ వాళ్ళ థింగ్స్ వాళ్ళ ప్లేస్లో పెట్టుకోవడం అనేది అలవాటు చేయడం అనేది స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, నైట్ పడుకునేటప్పుడు అన్నీ కూడా సర్దుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే కిచెన్లో మనం కూడా ఎక్కడక్కడ ఒక రీసెట్ అనమాట, అది క్లీనింగ్ అవ్వదు, జస్ట్ రీసెట్ అంతే, జస్ట్ మెయింటెనెన్స్ అలా చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ హ్యాబిట్ అనేది మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తుంది అనమాట. నైట్ పడుకునేటప్పుడు పీస్ఫుల్గా పడుకున్నాం, పొద్దున్న లేచిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. హ్యాబిట్ నెంబర్ 15, సింపుల్ క్లీనింగ్. ఎక్కువ టూల్స్ అవసరం లేదు, సింపుల్ క్లీనింగ్ ఐటమ్స్ ఉంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. లెస్ టూల్స్, లెస్ కన్ఫ్యూజన్. అలాగే మనం యూజ్ చేసే కంటైనర్స్ కూడా, మన స్టీల్ కంటైనర్స్ కూడా ఎక్కువ క్యారవింగ్స్ లేకుండా, డిజైన్స్ లేకుండా, అట్లా మ్యాక్సిమం మనకి కిచెన్ యూటెన్సిల్స్ అట్లా డిజైనర్వి అలా ఉండవు అనుకోండి. బట్ చూసుకొని, ఇప్పుడు ఆయిల్ బాటిల్సే ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేస్తున్నాయి, స్ప్రే చేసేవి వస్తున్నాయి, ఇట్లా ఎత్తిపోసేవి, పైన స్టిక్ లాగా స్ట్రాలా వచ్చేవి వస్తున్నాయి. అవన్నీ క్లీనింగ్ అయితే చాలా కష్టము మనకి. స్టార్టింగ్ వాడడం మొదలుపెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, తర్వాత క్లీనింగ్ అయితే చేయలేము, అదంతా జిడ్డు పట్టేసి ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ వాటిని క్లీన్ చేయలేక, వాటిని డిస్పోజ్ చేయలేక, అలాగే వాడుతుంటే మనకి చేతికి గమ్మీగా అయిపోయి అట్లాంటి వాటి జోలికే పోకుండా చాలా సింపుల్గా ఏ బాటిల్ అయినా, ఒక నెయ్యి బాటిల్ అవ్వనివ్వండి, ఒక నూనె బాటిల్ అవ్వనివ్వండి, మనము వెంటనే ఈజీగా క్లీన్ చేసుకోగలిగే కంటైనర్స్ వాడడం అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి. సింపుల్గా చెప్పాలి అని అంటే బిగ్ క్లీనింగ్ అవసరమే లేదండి, డైలీ స్మాల్ హ్యాబిట్స్ చాలు. మనం కొన్ని స్మాల్ చేంజెస్ చేస్తే కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, మనకి స్ట్రెస్ తగ్గుతుంది. మీరు అన్ని హ్యాబిట్స్ ఒకేసారి ఫాలో చేయాల్సిన అవసరం అయితే లేదు, కొన్నిగా స్టార్ట్ చేసి వాటిని అడాప్ట్ చేసుకోవడం మంచి అలవాటు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. స్లోగా మీ కిచెన్ కూడా చేంజ్ అయిపోతుంది. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాము.